పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. మార్చి 15 లోపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం. రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చించాం. త్వరలో పిలిచి మాట్లాడతామన్న మహేష్ గౌడ్. లడ్డూ కల్తీ జరిగిందని అన్ని నివేదికలు చెప్పాయి. అందుకే పాత టెండర్లు రద్దు చేశాం. వైసీపీ క్షమాపణ చెప్పాలన్న అచ్చెన్నాయుడు. త్వరలో టీచర్ పోస్టుల భర్తీకి మరో డిఎస్సి. సమగ్ర శిక్ష టీచర్ల జీతాలపై కేంద్రంతో చర్చిస్తాం. అసెంబ్లీలో మంత్రి లోకేష్ ప్రకటన. దోపిడీ కోసమే ప్రసాదంలో కొవ్వు కలిసిందన్నారు. చర్చకు రమ్మంటే బెదిరించాలని చూస్తున్నారు. లీగల్ నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమన్న బొత్స. హెరిటేజ్ పై బురద జల్లుతున్నారు. సభను కావాలనే అడ్డుకుంటున్నారు. వైసీపీ సభ్యులపై మంత్రి కొల్లు ఆగ్రహం. పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణ. కడియంపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్. విచారణకు హాజరైన వివేకానంద. బాలిక మృతిపై ప్రశ్నించినందుకే కేసు పెట్టారు. వివరాలు ఎక్కడా చెప్పలేదు. విచారణ కోసం పోలీసులు రాలేదన్న కాకాని. ఢిల్లీకి బయలుదేరిన జగ్గారెడ్డి. విహెచ్ కుసుమకుమార్ కి రాజ్యసభ సీట్ ఇవ్వాలి. అధిష్టానం పెద్దల్ని కోరనున్న జగ్గారెడ్డి. వ్యక్తిగతంగా ఏదీ ఆశించడం లేదు. కొడుక్కి ఏం కావాలో తండ్రికి తెలుసు. పార్టీకి విధేయుడిగా ఉన్నానన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. హిందూపురంలో బాలకృష్ణ పర్యటన. బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ. పలు కార్యక్రమాలకు హాజరు. విశాఖలో రాజ్నాథ్ సింగ్ పర్యటన. మిలాన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి. నేవీ ఉన్నతాధికారులతో సమీక్ష. విశాఖలో 2 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. పోలీసుల అదుపులో నిందితుడు. మా పూర్వీకులు అనేక దారుణాలకు పాల్పడ్డారు. నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు. వాళ్ల తప్పులకు నేను క్షమాపణలు చెప్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విజయేంద్ర ప్రసాద్. మే మొదటి వారంలో పార్టీ ఏర్పాటు. ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీకి రెడీ. మొదటి ఛాయిస్ సిద్దిపేట అన్న కవిత. ప్రొద్దుటూరులో బీజేపీ ఆందోళన. ధోబీఘాట్ కబ్జాకి గురవుతోందని నిరసన. వెంచర్ నిర్వాహకులపై తహసీల్దార్కు ఫిర్యాదు. అమరాబాద్ నల్లమల అడవిలో కార్చిచ్చు. బ్రహ్మగిరి రేంజ్ పరిధిలో ఎగసిపడుతోన్న మంటలు. 100 హెక్టార్ల అడవి దగ్ధం. కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్. 5 మావోయిస్టుల హతం. మృతుల్లో అగ్రనేతలు. సుక్మా జిల్లాలో భద్రతా దళాల ఆపరేషన్. కిస్టారం అటవీ ప్రాంతంలో కూంబింగ్. మావోయిస్టు స్మారక స్తూపాల కూల్చివేత. ఉచితాల పేరుతో వృధా ఖర్చు. అర్హులకు మాత్రమే పథకాలు అందాలి. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. విశాఖలో గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటవుతోంది. $15 బిలియన్ భారీ పెట్టుబడి. ఏఐ సమ్మిట్లో గూగుల్ సీఈఓ ప్రకటన. భవిష్యత్తులో ఏఐ ఏం చేస్తోందనేది కాదు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం. ఏఐకి సెంటర్గా భారత్ మారుతోందన్న మోదీ. తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.